చిన్న మినీ టాప్ బాక్స్ కావాల్సిందండి. కొంచెం గైస్ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ కేటీఎం పైన ఇంకా పెట్టాలి. ఇక్కడ నా నేమ్ తిరలా అని చెప్పేసి ఎంతకంటే రెడీ టు చేసి కేటీఎం కప్. సో గైస్ డ్రిల్లర్ తీసుకుని డ్రిల్లింగ్ అయితే పెట్టేశాను. ఈ ప్లేట్ ఫిక్స్డ్ ఉండే ఆల్రెడీ. సో దీని తీసుకుని వేరే ఉండే. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టాప్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఐ ఫీల్ గుడ్. చాలా నాకు ఎందుకో స్టడ్స్దే ఇది. ఆబ్వియస్లీ స్మాల్ బ్రాండ్, బట్ ఐ ఫీల్ చాలా బాగుంది, చాలా నీట్గా. నాకు ఎంత టాప్ బాక్స్ కావాలో అంత సైజే దొరికింది. అండ్ ఇట్ లుక్స్ నైస్. చాలా స్నగ్ ఫిట్ అయింది. బేసిక్గా ఇంకా బండి కదులుతుంది కానీ టాప్ బాక్స్ కదదు. సో గైస్, నేను నా బ్యాగ్లో అన్ని పెట్టుకోలేకపోతున్నాను. సో నాకు చిన్న మినీ టాప్ బాక్స్ కావాల్సిందండి. కొన్ని 5000 6000 అంటే అంత అవసరం లేకుండా, మరి అవి కూడా కొంచెం పెద్ద సైజెస్ ఉండే. బట్ ఐ వాంటెడ్ లైక్ లిటరలీ దిస్. జస్ట్ నా గోప్రో బ్యాటరీస్ కానీ చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి, నాట్ ది హెల్మెట్ అండ్ ఆల్, హెల్మెట్ లాక్స్ కానీ అవన్నీ దీనిలో పడేయడానికి. సో స్టడ్స్ తీసుకున్నది ఎంత 900 సమ్ చేంజ్ పట్టది. అన్బాక్సింగ్ ఏం లేదు. సో 2 keys ఇచ్చాడు. లోపల మౌంటింగ్ టు అటాచ్. ఇది కూడా తీసుకున్నాం మన రీల్స్ కోసం పనికొస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే నా స్టిక్కర్స్, బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ స్టిక్కర్స్ అవన్నీ ఇక్కడ పెడదాం అనేసి, కొంచెం దీన్ని ఇంకొంచెం నైస్ టాప్ బాక్స్ లో పెడదాం అనేసి ప్లాన్ అనమాట. దిస్ ఈస్ నోన్ యాజ్ ది స్టెడ్స్ వాల్ట్ బాక్స్. సో గైస్, బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ కేటీఎం పైన ఇంకా పెట్టాలి. ఇక్కడ నా నేమ్ రేవంత్ తిరలా అని చెప్పేసి కేటీఎం ఆర్సీ కప్లో ఇచ్చింది. ఎంతకంటే రెడీ టు చేసి కేటీఎం కప్. సౌరభ్ నా కోసం కొన్ని స్టిక్కర్స్ తీసుకున్నాడంట. సో అది కూడా మనం ఇక్కడ అటాచ్ చేద్దాం. అవన్నీ కొంచెం టాప్ బాక్స్ నౌ లుక్స్ మచ్ బెటర్ విత్ ద స్టిక్కర్స్. నా లైకింగ్కి ఇట్లా ఇష్టం. సో గైస్, డ్రిల్లర్ తీసుకుని దానికి డ్రిల్లింగ్ అయితే పెట్టేశాను. ఎందుకంటే నేను నా వెనకాల టాప్ ర్యాక్ ఉంది కదా, దానికి ఈ ప్లేట్ ఫిక్స్డ్ ఉండే ఆల్రెడీ. సో దీని స్క్రూయింగ్ వేరే ఉండే. దిస్ నా బిగ్గర్ టాప్ ర్యాక్ ది బేసిక్గా ఇది. ఇప్పుడు నేను చిన్నది పెట్టుకున్నాను, ఎందుకంటే హై స్పీడ్స్లో కానీ దగ్గరికి పెద్దది చాలా 52 లీటర్స్ చాలా పెద్దగా అయిపోతుంది. సో ఇది సైడ్కి తీసాను. అది అవసరం వచ్చినప్పుడు ఇది అటాచ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇది పెట్టా డ్రిల్ చేసి. సో 2 రాంగ్ హోల్స్ డ్రిల్ చేశాను, మళ్ళీ డ్రిల్ చేసి పెట్టా. చాలా దమ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఇట్లా ఓపెన్ ఉండట్లేదు, ఇట్లా క్లోజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెయ్యి తగులుతూనే ఉంది. సో ఇవ్వండి, ఈ హోల్స్లో ఎగ్జాక్ట్గా పెట్టేసాయి. ఇప్పుడు మొత్తం ఫిట్ అయ్యాక మళ్ళీ తీద్దాం. సో గైస్, ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, అసలు నేను చెప్తున్నాను కదా, దమ్ చేసేసింది టాప్ బాక్స్. ఎందుకంటే ఇది క్లోజ్ అవ్వడం వల్ల స్క్రూ పెట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇట్లా ఇక్కడ ఉన్నాయి కదా స్క్రూస్, ఇక్కడ నుంచి పెట్టేటప్పుడు ఇది తగిలి సో స్క్రూస్ అయితే చాలా టైట్గా ఫిట్ అయింది లిటరల్గా. సో 2 keys ఇచ్చాడు. మనం కేటీఎం స్టిక్కర్, నేను యాక్చువల్గా ఏమనుకుంటున్నా అంటే ఈ స్టిక్కర్ తీసేసి ఈ బిఎంసీ దగ్గర ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. ఇక్కడేమో నా యూట్యూబ్ది ఇక్కడ దీనికి ఉంది చూడండి, రేవంత్ తిరలా అని యూట్యూబ్ సింపుల్ లోగో, ఇంకా ఇక్కడ నేను పెట్టేసి. సో దట్ బైక్ ఎక్కడైనా పార్క్ చేసిన ఇక్కడ ఉన్న జనాలు చూసి వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే ఇతను ఎవరు యూట్యూబ్ చేస్తున్నట్టున్నాడు, చూద్దాం ఒకసారి ఛానల్ అని. చెప్పలేము, అవ్వకపోవచ్చు. ఇప్పుడైతే స్టిక్కర్ షిఫ్ట్ చేద్దాం. సో దీనిలో మన పాత టాప్ బాక్స్ ఉంది. సో ఇది మన పాత టాప్ బాక్స్ విచ్ ఇస్ 52 లీటర్స్. ఇంత పెద్దది బండి పైన వేసుకొని ఊరికే తిరగాలంటే తలనొప్పి. దీనికైతే బ్యాక్ రెస్ట్ కూడా ఉంది పిలియన్స్ కోసం. ఇప్పుడైతే పిలియన్కి ఏమి ఉండదు. రేపేటప్పుడు సౌండ్ వస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేయాలి మనం. ఇప్పుడైతే వస్తుంది, ఎందుకంటే దాని లోపల డీబీ కిల్లర్ పెట్టా. అది మెటల్ కదా, సో కింద కొట్టుకుంటూ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద స్టిక్కర్స్. చెప్పాను కదా యూట్యూబ్ది పెడదామని. అగో ఇక్కడ గలీజ్ సౌండ్ వస్తుందిగా, ఏదైనా క్లాత్లో చుట్టేద్దాం దాన్ని. నేను ఒకప్పుడు నా పాత బైక్కి డీబీ కిల్లర్ ఇట్లనే పెట్టేవాడిని, ఇట్లా క్లాత్లో చుట్టేసి. కానీ ఈ క్లాత్కి ఏదైనా మంచిగా టైయింగ్ ఉంటే బాగుంది, ఎందుకంటే ఇది వచ్చేస్తుంది. విల్ ప్లేస్ ఇట్ దీని కింద, దీన్ని గ్లౌలో పడేసేద్దాం. సో గ్లౌజ్ అయితే వేసుకోవట్లేదు, పక్కన వెళ్తున్నా వెనకాల గల్లీ. హోప్ఫుల్లీ దిస్ షుడెంట్ మేక్ ఎనీ నాయిస్. సో ఇప్పుడు నేను మెయిన్గా ఈ చిన్న టాప్ బాక్స్కి ఎందుకు అప్గ్రేడ్ అయ్యాను, అంత పెద్దది ఉందా అంటే, ఒకటి ఇట్స్ టూ హ్యూజ్. సిటీలో వెళ్ళాలన్నా, నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా అంత పెద్దది వేసుకొని వెళ్ళి చాలా తలనొప్పి పోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు హెల్మెట్ లాక్, గ్లౌస్, డీబీ కిల్లర్, అలెన్కి డీబీ కిల్లర్ కోసం ఇలా చిన్న యాక్సెసరీస్ ఫ్యూ ఉన్నాయి. అవి దీనిలో ఫిట్ అయిపోతే చాలు నాకు. నెక్స్ట్ నా గోప్రో కానీ, మొబైల్ మౌంట్ స్టాండ్స్ కానీ, ఎక్కడికైనా బ్లాక్ వెళ్ళినప్పుడు. ఇదేంటంటే వెనకాల ఎక్కువ వెయిట్ యాడ్ ఆన్ చేయదు, అలానే చిన్నగా ఉంటుంది కాబట్టి ఏరోడైనమిక్స్ గా కూడా పెద్ద ఫరక్ పడదు. అదనుకోండి చాలా ఎయిర్ డ్రాగ్, చాలా నాయిస్ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, జంప్ చేసినప్పుడు పైకి కిందకి అవుతుంది. బికాజ్ ఇట్స్ హ్యూజ్ టాప్ బాక్స్, దానిలో స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా. నేను మొత్తం ప్రాపర్ గా ఫిట్ చేస్తే కదలదేమో, కానీ జనరల్ గా దాని లోపల ఏమైనా తక్కువ వెయిట్ పెట్టేసి పైన స్పేస్ వదిలితే పైకి కిందకి జంప్ అవుతూ ఉంటది. అండ్ దీనిలో అయితే వాడు ఏదో మెష్ కూడా ఇచ్చాడు పైకి కిందకి జంప్ అవ్వకుండా, విచ్ ఇస్ గుడ్. సో చాలా మంది ఇది యాక్చువల్గా స్ప్లెండర్ పైన సాడిల్ ర్యాక్ లాగా వాడతారు సైడ్ కి, అందుకే ఆడ మెష్ ఇచ్చాడు అటువైపు ఉండేటట్టు. మనం అది ఓపెన్ చేయంగానే బాక్స్
మనమైతే దాన్ని ఇలా వాడుతున్నాం. చూసా చాలా మంది బైక్స్ వాడుతున్నారు. యాక్చువల్లీ నేను మినీ టాప్ బాక్స్ కి ఎత్తుతుంటే ఇది వచ్చింది. ఏంద్రా ఇదని చూస్తే అమెజాన్ లో వాల్ట్ బాక్స్ అనేసి ఉండే. దాని తర్వాత డామినర్ కి హిమాలయన్ కి కూడా పెట్టుకొని వాడుతుండే జనాలు. ఇట్ లుక్స్ గుడ్. ఎందుకంటే నేను స్టడ్స్ అయితే ఆ బిల్లీతో క్వాలిటీ ఎక్సెప్ట్ ద లాక్ క్వాలిటీ బాగోదు. అల్లది ఆ లాక్ క్వాలిటీ ఒక్కటి తలనొప్పి వీళ్ళ దాంట్లో. బట్ ఇది కూడా ఎలా ఉందో మరి, వేరే లాక్స్ ఏమైనా కీస్ పెట్టి టెస్ట్ చేసి చూడాలి మనం. ఎందుకంటే నా పాత స్టడ్స్ దాంట్లో కూడా లాక్ విరిగిపోయి వచ్చేసింది. సో అది ప్రాబ్లం అయింది. యా బట్ దీనిలో హోప్ఫుల్ ఆ ఇష్యూ ఉండకూడదు. ఇట్స్ రియలీ గుడ్. నైస్. పోలీస్ తీసినట్టుంది ఇలా ఫోటో ట్రిపుల్ రైడింగ్ కి. ఎందుకు ఈరోజు ఇంత ఎండ్ ఉంది? మంచిదేలే. ఈరోజు ఈవినింగ్ క్రికెట్ ఆడదాం అనుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం. ఈ మాత్రం ఎండ్ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో సమ్వేర్ స్టిక్కరింగ్ ఉండాలి. నాకు గుర్తున్నంత వరకు వాళ్ళు ఉంచారో లేదో తీసేసారో కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఎంత బాగా నడుస్తుందో చెప్పలేము. తీసేసినట్టే ఉన్నారు. అబ్బా స్టిక్కరింగ్ చేయించుకుందాం అనుకున్నానే. మేబీ వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ బయట ఎక్కడైనా. ఇక్కడ గాన్ తీసేశారు. యా సో అదొక ఫ్యూ రీజన్స్ ఉండే నేను ఈ టాప్ బాక్స్కి అప్గ్రేడ్ అవ్వడానికి. అండ్ ఇంకొకటి మినీ టాప్ బాక్స్ మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ హై స్పీడ్ చేస్తున్నప్పుడు కానీ మ్యాచ్. ఇంకొకటి ఏంటంటే ట్యాంక్ బ్యాగ్ ఉంది. అఫ్ కోర్స్ ట్యాంక్ బ్యాగ్ తీసుకొని వెళ్ళొచ్చు నేను ఎక్కడికైనా. ట్యాంక్ బ్యాగ్ ఏమవుతుందంటే నేను మోసుకెళ్ళాలి ఎక్కడికైనా, దానికి లాక్ చేయలేము. ఇట్ వోంట్ లాక్ జిప్ కాబట్టి జిప్ లాక్ వేసిన క్లాంప్స్ కి లాక్ వేయలేరు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ సెక్యూరిటీ. అవసరం వస్తే ట్యాంక్ బ్యాగ్ తీసుకెళ్లాల్సిన రోజు ట్యాంక్ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ జిమ్ కి వెళ్తాను బ్యాగ్ వేసుకొని, నాకు ట్యాంక్ బ్యాగ్ అక్కర్లేదు. బట్ నాకు ఫోన్ పెట్టుకోవడానికి ఒక సేఫ్టీ ఇది బాక్స్ లాగా కావాలి ఇక్కడ నుంచి అక్కడికి. ఎందుకంటే జనరల్ గా ప్రిఫర్ చేయను జోబులో పెట్టుకోవడం ఫోన్. అలాంటి టైంలో వాడచ్చు కదా. బీస్ట్ కొడితే ఇక్కడికి వచ్చేసినాం దెబ్బ. ఇప్పుడు నేను దాని లోపల ఒక చిన్న పౌచ్ లాగా తీసుకొనేసి దాని లోపల డీబీ కిల్లర్ అవన్నీ పడేసేసి హెల్మెట్ లోకి ఇవన్నీ పడేద్దాం అనుకుంటున్నా. సో దట్ సౌండ్ రాదు బేసిక్ గా బండి నడిపేటప్పుడు పైన కింద గుర్తుకుంటూ. అండ్ ఇంకొకటి ఏమనుకున్నాను అంటే నా ఫోన్ కోసం ఒక చిన్న హార్డ్ ఏదైనా మొబైల్ కేస్ లాగా దొరుకుతాయి చిన్నవి హార్డ్వి 360 సరౌండ్ అయ్యేటట్టు. అదొక కుషనింగ్ లాగా ఉంటుంది. అది తీసేసుకొని దానిలో పౌచే బేసిక్ అది కూడా దానిలో పెట్టేసి దాన్ని కూడా నా టాప్ ర్యాక్ లో పడేసాను అనుకోండి. క్రాష్ అయినా నా ఫోన్ సేఫ్ ఉంటుంది. నేను నడిపేటప్పుడు ఫోన్ జోబ్ లో నుంచి పడిపోయి యాంగ్జైటీ ఇష్యూ ఉండదు. దీనిలో పెట్టచ్చు కానీ దీనిలో పెడితే కేస్ తీసి పెట్టాలి. ఇంకొకటి టూ మెనీ వైబ్రేషన్స్. దీనికి వైబ్రేషన్ డాంపర్ ఉంది బట్ స్టిల్ ఐ డోంట్ ప్రిఫర్ ఎప్పుడు చూసిన ఫోన్ దీని మీద పడేయడం. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఫోన్ కూడా. అండ్ ఐ డోంట్ లైక్ ఊరికే ఫోన్ అక్కడ ఉండి ఇలా కదులుతూ ఉండడం. సో టాప్ ర్యాక్ లో పడేయచ్చు. ఫ్యూచర్ లో నేను ఏమనుకున్నా అంటే దీనికి యాపిల్ కార్ప్లే డిస్ప్లే అవన్నీ వచ్చింది రీసెంట్ టైమ్స్ లో, విచ్ ఇస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ బైకింగ్. అలాంటిది ఏమైనా కొనుక్కొనేసి దాన్ని ఇక్కడ పెట్టేసి ఫోన్ దానిలో పడేసాం అనుకోండి, వైర్లెస్ గా ఇక్కడ మొత్తం అయిపోతుంది. సెనా ఉంది కాబట్టి ఇంకా అసలు ప్రాపర్ కనెక్టివిటీ ఉంటుంది. వీ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ అవర్ రైడ్ వితౌట్ ఎనీ టెన్షన్స్. మ్యాప్ కి మ్యాప్, ఎవ్రీథింగ్ యాపిల్ కార్ప్లే. ఇక చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నేను అనుకుంటూనే ఉన్నా ఇక్కడ స్టిక్కరింగ్ ది తీసేస్తాడేమో సెట్ కాదు అనుకునేసి తీసేశారు. ఎందుకంటే ఓవర్ రారబ్బా ఈ ఏరియాలో బైకింగ్, అది కూడా ఇక్కడ అంటే ఇంపాసిబుల్. వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. ఇంత దూరం వచ్చి చేపించుకునేటోళ్ళు ఎవరు ఉండరు. అండ్ టాప్ బాక్స్ యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది అబ్బా, చిన్నది. ఇట్స్ రియల్లీ నైస్. దానిలో హెల్మెట్ లాంటివి ఫిట్ అవుతుంది. హెల్మెట్ లాక్ ఫిట్ అవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ అయితే లాక్ చేయను, జనరల్లీ తీసుకొని వెళ్ళిపోతా హెల్మెట్. సో నాకు ఫరక్ పడదు. రీసెంట్ టైమ్స్ లో కొత్త హెల్మెట్ లాక్స్ వచ్చాయి ఇక్కడ పెట్టేటట్టు. స్క్రూ ఇలా జస్ట్ కీ తిప్పితే పైకి లేస్తుంది. హెల్మెట్ డీరింగ్ దానిలో పెట్టేసి స్క్రూ తిప్పగానే లాక్ అయిపోతుంది, విచ్ ఇస్ లైక్ రియల్లీ సెక్యూర్. కానీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఎండలో పెట్టాము, దానిపైన ఏ కాకో ఏదో వేసింది అనుకోండి, అదొక తలనొప్ప. వర్షం పడ్డది సంబంధం లేని టైంలో అది ఇంకొక తలనొప్ప. అంత తలనొప్పి ఎందుకంటే నేను ఎక్కడికి తీసుకెళ్ళిన హెల్మెట్ క్యారీ చేసుకుని వెళ్ళిపోతా. ఈ టాప్ బాక్స్ వచ్చేసి అరౌండ్ నాకు 955 రూపీస్ చేంజ్ పడ్డది. యాక్చువల్ గా బయట చేపించేద్దాం అనుకున్నా ఫిట్టింగ్ దీనిది. నిన్న ఒకసారి నైట్ ఒకసారి ఓపెన్ చేసి పెడదాం ట్రై చేసా, రాలే. ప్లస్ నైట్ ఓపిక లేకుండే మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసి అంతా. తర్వాత మార్నింగ్ నైట్ పడుకున్నప్పుడు అనిపించింది ఎందుకురా నా బైక్ ఇప్పుడు దాకా దీనిపైన పెట్టిన ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ ఎక్సెప్ట్ లైట్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టఫ్ అన్ని నేనే పెట్టుకున్నా సొంతంగా. సో ఐ వాంటెడ్ టు డూ ఇట్ అగైన్. ఈ బైక్ లో లిటరల్ గా మీరు చూసే హ్యాండ్ గార్డ్స్, వైజర్స్, ఇంజన్ కేసింగ్, ప్రతి ఒక్కటి బ్యాష్ ప్లేట్స్ అన్ని నేనే సెట్ చేసుకున్నా, నేనే పెట్టుకున్నాను దాన్ని. సో దీన్ని కూడా మనమే పెట్టుకుందాం అనిపించింది. ఎందుకంటే నాకు ఐ లైక్ డూయింగ్ ఆ బైక్ డూయింగ్ మై స్టఫ్. ఐ లైక్ పుట్టింగ్ ఆల్ ది యాక్సెసరీస్ మై సెల్ఫ్. దాన్ని మనమే అసెంబుల్ చేసే. బేసిక్ గా ఇట్స్ అ బిగ్ బాయ్ లెగో. మనం ఆ పీసెస్ ని అసెంబుల్ చేసుకుంటూ కూర్చోవాలి. అండ్ అన్ని ఫిట్టింగ్ అయిన తర్వాత యుల్ యువర్ సెల్ఫ్ ఫీల్ హ్యాపీ. అరే నా బైక్ నేను చేశాను రా, ఇది ఇట్స్ రియల్లీ గుడ్, ఎంత బాగా అనిపిస్తుంది. నేను సొంతంగా చేసుకున్నా అది ఇది ఆ ఫీల్ వేరుంటది. లిటరల్గా ఇక్కడ ఉన్న ప్రతి యాక్సెసరీస్ నేనే ఫిట్ చేసుకున్నా దీనికి. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ నేను సొంతంగా ఫిట్ చేసుకున్నా. డ్రిల్ చేసేసి అవన్నీ చేసేసి కొన్ని ఆల్టరేషన్ చేసేసి కొన్ని డిఫరెంట్ బోల్ట్స్ కనుక్కొని తీసుకొచ్చి మీకు చేసినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే దీనిలో ఇది ఉంది, దీనిలో ఇది చేంజ్ చేయొచ్చు, దీనిలో ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, ఏమేమి డిఫరెంట్ ఉంటుంది, ఏం చేయొచ్చు అని చెప్పేసి. దట్స్ రియల్లీ గుడ్.
చూసి ఇక్కడ నుంచి ఇంకా బాగుంది కదా, రెడీ టు రేస్, KTM కప్, BMC ఎయిర్ ఫిల్టర్, రేవంత్ ఎయిర్ అలా మొత్తం రాసి టాప్ బాక్స్ పైన. ఐ లైక్ ఇట్, ఐ లైక్ దిస్ అప్గ్రేడ్. నా బైక్కి ఇన్ని రోజులు టాప్ బాక్స్ అది పెట్టుకోలే కదా, ఇట్ డిడ్ ఫీల్ గుడ్. నాకు ఎందుకు టాప్ బాక్స్ పెట్టుకోవడం అలవాటు నా బైక్స్కి. నా పాత బైక్ కూడా టాప్ బాక్స్ ఎప్పుడు పడుతుండే. హౌ దిస్ ఫీల్స్ లైక్ మై బైక్. ఎందుకు టాప్ బాక్స్ ఈజ్ లైక్ మై సిగ్నేచర్ స్టైల్ అనుకుంటా. నాకు ఇట్లా టాప్ బాక్స్ పెడితేనే అది నా బండి అని నాకు ఫీలింగ్ వస్తుంది. ఓన్లీ ద స్టిక్కరింగ్ ఈస్ మిస్సింగ్. సౌరభ్ అన్న ఇచ్చే స్టిక్కర్స్ పెట్టాలి. అండ్ ఇక రేవంత్ ఎయిర్ అని పెట్టేస్తాం యూట్యూబ్ ఛానల్ది. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ మై బైక్. ట్యాంక్ గ్రిప్స్ అన్ని. ఇంకా నాకు తెలిసి బైక్లో పెద్ద చేంజెస్ అంటే ఇరీడియం స్పార్క్ ప్లగ్, ఫ్యూ పర్ఫార్మెన్స్ చేంజెస్ వస్తాయి త్వరలో, అదొక్కటే ఉంది. మిగతా అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ రియల్లీ టాప్ నాచ్. నా బైక్లో ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ సెట్ అయిపోయినాయి. ఐ జస్ట్ లవ్ టు కీప్ లుకింగ్ అట్ దిస్ బైక్ ఎన్నిసార్లైనా. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the